మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను నిజంగా చాలా మాట్లాడాలి. అంతకుముందు నా బెస్ట్ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, మేమిద్దరం చాలా చిన్నప్పటి నుంచే ఒకటిగా డ్యాన్స్ నేర్చుకున్నాం, ఫైట్ నేర్చుకున్నాం, ఫిట్నెస్ అంటే ఏంటో కాన్సన్ట్రేట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఆది బ్రో, మీన్స్ అ లాట్. ఆ రోజు నాకు ఏదైనా ఒకటంటే వెంటనే ఆదికి ఫోన్ చేసి చెప్పండి, మచ్చా మాస్టర్ వచ్చారా, ఎంతసేపు అవుతుంది, ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి నాకు అన్ని అప్డేట్ ఇస్తుంటాడు. నాకు ఏదైనా ఒకటంటే నన్ను వచ్చి పికప్ చేసుకుని వెళ్ళేవాడు. సచ్ ఎ స్వీట్ హార్ట్. తను సక్సెస్ని చూస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను చేశాను, చాలా సినిమాలు చేశాను, కానీ ఈరోజు ఒక న్యూ కమ్మర్కి ఎన్ని కష్టాలు ఉంటాయో దాన్ని దాటి చాలా పెద్ద యాక్టర్కి పుట్టే కొడుకుకి అంతకంటే ఇంకా కష్టం చాలా ఎక్కువ. వాళ్ళ వెనక్కున్న వాళ్ళ నాన్న అంత సంపాదించారు, దాన్ని దాటి ఒకటి చేయాలంటే ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. అది శంబాలాతో నీ సక్సెస్ని చూసినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ మచా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆకాష్ నాకు చాలా ఇష్టం. నేను ఫోన్లోనే మాట్లాడాను అండ్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. అండ్ నేను ఆకాష్ మీరంటే నాకు చాలా ఇష్టం, మీ డాడీ పెద్ద ఫ్యాన్, నేను చెప్పే లోపల అన్నయ్య లేదని మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉండేవాడు. సచ్ ఎ స్వీట్ హార్ట్. నిజంగా మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా మీ అందరికీ నేను కొత్త అబ్బాయిని, కానీ నాకంటే ముందు వీళ్ళు ఇక్కడ చాలా సక్సెస్ ఇచ్చారు, చాలా సినిమాలు చూస్తున్నారు. మీరు నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఫస్ట్ సో ఫస్ట్ వచ్చేసి నేను ఐల్ టేక్ 2 minutes. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా కొత్త టీం, ఇంక్లూడింగ్ మీ. ఐ స్టార్ట్ ఫ్రమ్ మై ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు అండ్ దేవి గారు. సినిమా అనేది, ఒక మూవీ అనేది లిటరలీ ఒక మనం కనే ఒక పాప లాంటిది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. దానికి మంచి అమ్మ ఉండాలి, మంచి నాన్న ఉండాలి. నిజంగా మమ్మల్ని షూటింగ్ స్పాట్లో ఒక అమ్మ నన్ను ఎలా చూసుకుంటుందో, మమ్మల్ని ఎలా చూసుకుంటుందో, ఒక నాన్న ఎలా చూసుకుంటాడో అలాగే 24/7 ఒకరోజు ఆయన మిస్ అవుతాడు, లేకపోతే ఈయన మిస్ అవుతాడు. కానీ వీరిద్దరు లేకుండా మాత్రం ఎప్పుడు షూటింగ్ స్పాట్ ఉండనే ఉండదు. నిజంగా మమ్మల్ని నమ్మి మా మీద చాలా ఇన్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. తప్పకుండా వచ్చేసి మీకు తెలుసు, నేను మిమ్మల్ని అస్సలు మర్చిపోను, మీ ఇద్దరిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ డైరెక్టర్ రాకేష్, తను కొత్త డైరెక్టర్, నేను అసలు చెప్పను. నేను చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తుంటాను, నాకు తెలుసు ఒక 10 minutesలో ఒక నరేషన్ ఎంత గ్రిప్గా ఇవ్వాలి, ఒక 1 hourలో ఎంత గ్రిప్గా ఇవ్వాలని. నేను ఫస్ట్ ఒక 10 minutes వినేటప్పుడే నాకు చాలా నచ్చింది. నేను రాకేష్తో చెప్పాను, రాకేష్ అన్నీ ఓకే రాకేష్, మనకు మంచి ప్రొడ్యూసర్స్ కావాలి కదా, ఉన్నారా అని అడిగాను. ఆ ప్రొడ్యూసర్స్తోనే వచ్చాడు అండ్ స్క్రిప్ట్ చెప్పాడు. రాకేష్, నేను ఎక్కడ వచ్చేసి మహేంద్రంగా నేను యాక్ట్ చేయలేదు రాకేష్, నిన్ను చూసి లిటరల్గా నేను చాలా ప్లేస్లో కాపీ కొట్టాను రాకేష్, నీ ఎమోషన్గానే నేను చేశాను రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టింగ్ మీ. అండ్ శ్రవణ్ అన్నయ్య కెమెరామెన్ కమ్ ఎడిటర్. వెరీ 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 డిఫికల్ట్. నాకు చాలాసార్లు వచ్చేసి ఆయన ఏం తీస్తాడు, ఎలా తీస్తాడు నాకు అస్సలు ఏం తెలీదు. కానీ నేను చేసిన ఒక్కొక్క షాట్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని షాట్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ గ్యాదర్ చేసి ఎడిట్ చేసి ఒక అవుట్ ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం. ఒక కెమెరామ్యాన్ ఒక ఎడిటర్గా ఉంటే నిజంగా చాలా చాలా ప్లస్. నేను చాలామంది మా ఫ్రెండ్స్తో చెప్తున్నాను, మచా ఎడిటింగ్ లైట్గా నేర్చుకో, నీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఓకే, మేము బాగా సినిమా తీసాం, వచ్చాం, అన్నీ చేసాం. మ్యూట్ చేస్తే ఎవరు మాట్లాడింది ఎవరికి వినిపించదు, ఎమోషన్స్ ఎక్కడ లేనే లేదు. కానీ మార్క్ ప్రశాంత్ గారు, మేము ఎంత పని చేసామో దాన్ని దాటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ నీలకంఠ అనే క్యారెక్టర్కి ఒక బీజిఎం ఇచ్చి లిటరల్గా మా అందరినీ నించోపెట్టింది తనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ మాస్టర్ ఓకేనా డాన్స్ ఫైనల్. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ అంటే నాకు చాలా భయం, ఎప్పుడు అన్నీ కనిపెట్టేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ అలాట్. మీరు అందరూ లిటరలీ నేను మీకు లాస్ట్ మధ్యాహ్నం చెప్పాను ప్లీజ్ రావాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ శ్రీనన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమాలో వచ్చేసి రామ్కి గారైనా సరే, పృథ్వీ గారైనా సరే, అందరూ లైక్ నేహా అయినా సరే, ఎవ్రీ వన్ లైక్ వాళ్ళందరూ చాలా బాగా పనిచేశారు. చాలా మంచి సినిమా థియేటర్కి వస్తుంది, మీరు చూడండి. అండ్ అనిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ చెప్పాలి. తను వచ్చేసి మాకు ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది, ఏంటంటే
నేను చెన్నైలో గ్రీన్ పార్క్లో ఈ స్క్రిప్ట్ విన్నాను. వినిన తర్వాత నేను చెప్పాను, అనిల్ ఏంటి అనిల్ ఎలా చేస్తావు అనిల్ని అడిగాను. అప్పుడు చెప్పాడు, అన్నయ్య సినిమా అయ్యే లోపల మమ్మల్ని చూసి నువ్వు నేర్చుకుంటావని చెప్పేసి భయంకరంగా డైలాగులు చెప్పాడు. ఎస్ నిజం అనిల్, నిన్ను చూసి నేను నేర్చుకున్నాను అనిల్. ఒక సినిమా స్టార్ట్ అయ్యి థియేటర్కి రావాలంటే అది మామూలు విషయం కానే కాదు. ఈరోజు తను ఏం చెప్పాడో, ఆ రోజు సినిమా స్టార్ట్ అవడానికి ముందు ఏం చెప్పాడో ఈరోజు దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు అనిల్. నిజంగా అందరు ప్రొడ్యూసర్స్కి నీలాంటి మంచి ఈపీ ఉండాలి, నీలాంటి మంచి డైరెక్టర్, యు ఆర్ మల్టీ టాలెంటెడ్. నీలాంటి పర్సన్ తప్పకుండా అందరి ప్రొడక్షన్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అనిల్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు ఇచ్చావు మా టీంకి మంచి అవకాశం. సినిమా మనల్ని అందరూ చూస్ చేసుకుంటుంది అనిల్, అంతే. అండ్ థ్యాంక్ యూ యష్నా. ఏంటి వాట్ హ్యాపెన్? ఏంటి భయం? నేను టెన్షన్ పడితే మర్చిపోయానని చెప్పాను కదా, మీ గురించి మాట్లాడడమే మర్చిపోయాను నేను. పర్లేదు యష్నా, అమ్మాయిలు టెన్షన్ అవుతే అన్నీ మర్చిపోతారు, అబ్బాయిలు మర్చిపోరు. అండ్ యష్ సచ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ వెరీ సిన్సియర్ అండ్ వెరీ హార్డ్ వర్కర్. ఎప్పుడు వచ్చేసి ఆ సీన్ బాగా ఆడటానికి తను 100% తను ఎఫర్ట్స్ ఇవ్వాలనుకుంటుంది. అండ్ వెరీ స్వీట్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. కోపం వస్తుంది, యష్కి చాలా బాగా కోపం వస్తుంది, కానీ ఎక్కడ బయట చూపించుకోదు. వెరీ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. యూనో ఒక తెలుగు అమ్మాయి మీరందరూ అక్సెప్ట్ చేసి అమ్మాయి వస్తుందంటే అది చాలా చాలా పెద్ద విషయం. తప్పకుండా నాకెంత మీరు సపోర్ట్ ఇస్తున్నారో తప్పకుండా ఈ అమ్మాయికి కూడా మీరు అంత మంచి సపోర్ట్ మీరు అందరు ఇవ్వాలి. అండ్ యా అండ్ ఫ్యామిలీస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్యామిలీ కూడా అందరు చాలా మందిలో వచ్చారు. ఇదే ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటా మీరు అందరు రావటం కదా. వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇదే నా ప్రపంచం, నా సినిమానే నాకు అన్నీ. నా సినిమా తప్పితే నాకు ఇంక ఏం తెలీదు. ఇన్ని రోజులు నేను పరిగెత్తాను, ఐఎమ్ సమ్వేర్ 35. నాకు ఈ 34 years నేను పరిగెత్తానంటే మీ మీద ఉన్న నమ్మకంతోనే పరిగెత్తాను. అందరు నాతో అంటారు, ఏంటి మహేంద్రన్, ఎలా మహేంద్రన్, సినిమా చాలా కష్టం కదా, ఎంతోమంది వస్తున్నారు, అది వస్తున్నా ఇది వస్తున్నా అంటారు. నాకు ఎప్పుడు ఉన్న ఒకే కాన్ఫిడెన్స్, నేను ఎంటర్టైన్ చేయాలంటే అది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. నేను చచ్చేదాకా ఆ పని నేను చేస్తూనే ఉంటాను. అండ్ మీరు లేకపోతే నిజంగా ఈ మహేంద్రన్ కూడా లేనే లేదు. మీరు ఎప్పుడో అప్పుడు ఆ మహేంద్రన్ చూసినందుకు మీరు అందరూ బయలుదేరి వచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ మీడియా, ప్రెస్, లవ్ యూ ఆల్. లాస్ట్ 4 days నుంచి మీరు మా సినిమా కోసం ఇచ్చే ప్రమోషన్ అయినా సరే, ఎవ్రీథింగ్ దట్ మీన్స్ అ లాట్. నిజంగా చెప్తున్నాను, చాలా మంచి టీం అండి. చాలా కష్టపడతామండి, ప్రోడక్ట్ రావాలంటే అందరూ కష్టపడతాం, కానీ చాలా ఆశలతో మీరందరూ సినిమాని చూడాలి. January 2nd థియేటర్కి రావాలి. తప్పకుండా సినిమాని చూడండి, మా అందరినీ బ్లెస్ చేయండి. మిమ్మల్ని నమ్మే వచ్చాం, మీకు తెలుసు కదా ఏం చేయాలో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఆదిత్య మ్యూజిక్కి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అలాట్. యూఆర్ వెరీ క్యూట్, మీ ఎనర్జీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. జస్ట్ 1 minute. యాక్చువల్గా మా టీం ఒక 5 members ఉన్నారు. ఒక చిన్న స్నాప్ తీసుకెళ్తారు పాపం, చాలాసేపు నుంచి ఓపిక పడుతున్నారు. మోహన్ దా, అజాస్, సునీల్, సతీష్.